ప్రభుత్వ కార్యాలయాల సుందరీకరణకు తమ వంతు సహకారం అందిస్తున్నామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం కోర్ట్ కాంప్లెక్స్ ప్రాంతంలో కార్పొరేషన్ అధికారులతో కలిసి కమిషనర్ సత్యనారాయణ పర్యటించారు. జంగిల్ క్లియరెన్స్ తో పాటుగా వీధి దీపాల నిర్వహణ, శానిటేషన్ పనులను స్వయంగా పర్యవేక్షించారు. అధికారులకు, సిబ్బందికి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం నగరపాలక సంస్థ కమిషనర్ సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, శానిటేషన్, హార్టికల్చర్ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రసాద్ 80,000 ఇచ్చాడు, పట్నాకి 30,000 ఇచ్చాడు. ఊరికే భయ్యా పొద్దున్నే భయ్యా ఇది ప్రసాద్ వీలవుతాడు భయ్యా. చెట్లు ఎండ వలన క్లైమేట్ చేంజ్ సాధారణంగా వస్తుంది సార్. ఈరోజు మన గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మనం ప్రతి వీక్లో ఒకరోజు ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యంగా న్యాయస్థానం అంటే జిల్లా జడ్జి గారు, కలెక్టర్ గారి ఆఫీసు, పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాలని మనంతా కూడా ప్రతిరోజు కూడా మనం ప్రతి వీక్లీ వన్స్ క్లీన్ పెట్టే కార్యక్రమం పెట్టాం. ఇది వర్షాకాలం కాబట్టి చాలా ట్రీస్ కొంచెం కిందకు ఒరిగిపోవడం కానీ, లేకుంటే బ్రాంచెస్ రావడం కూడా జరుగుతుంది. అవన్నీ కూడా కట్ చేసి చేర్చడం జరుగుతుంది, ఎందుకంటే క్రిములు అవి చేరడానికి అవకాశం ఉంది. అట్లానే శానిటైజేషన్లో కూడా మరి ప్రతి వీక్లీ వన్స్కి ఈ కార్యాలయంలో, ప్రధాన కార్యాలయంలో అయిన కలెక్టర్ గారి ఆఫీసు, అదేవిధంగా జిల్లా న్యాయస్థానం గారి ఆఫీసు, వారి యొక్క ఆఫీసుల్ని ఆ ప్రిన్సెస్లో క్లీన్ చేయవలసిందిగా మన మున్సిపల్ ఎంహెచ్ఓ గారి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ క్లీన్ చేసుకున్న గార్బేజ్ క్లీన్ చేయడం జరిగింది. అక్కడ తక్కిన రోజు కూడా గార్బేజ్ క్లీన్ చేసుకుని ఆలోచించడం జరిగింది. అదేవిధంగా మనకి న్యాయస్థానం సముదాయంలో ఉన్న ప్లేస్లో కూడా ఒక డంపర్ బిన్ పెట్టమని ఎంహెచ్ఓ గారి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. విల్ డూ దట్. అదేవిధంగా మనకి కలెక్టర్ గారి ఆఫీస్లో వెనకాల కూడా ఒక డంపర్ బిన్ను పట్టవలసిందిగా ఆదేశించడం జరిగింది. యూ విల్ డూ దట్ వర్క్. ఇంకా అట్లనే న్యాయస్థానం గారు అక్కడ ఆ కోర్టు ప్రిన్సెస్లో కూడా వేస్ట్గా వాటర్ వెళ్ళిపోతున్న ఒక ప్లేస్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది, పైప్ని. దాన్ని కూడా క్లీన్ చేసి దాన్ని కూడా క్లోజ్ చేయమని ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా న్యాయస్థానాల ప్రిన్సెస్లో లైట్లు ఇవ్వట్లేదని బార్ అసోసియేషన్ సెక్రటరీ గారు మనకి చిన్న కంప్లైంట్ అవ్వడం జరిగింది. నేను వెళ్ళి స్వయంగా పరిశీలించడం జరిగింది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి డిఈ గారికి ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఆ లైట్స్ని విదిన్ 24 అవర్స్లో రిపేర్ చేసి లైట్నింగ్ అయ్యే విధంగా చేయవలసిందిగా నేను ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. కంపల్సరీగా ఎలక్ట్రికల్ డిఈ గారు విల్ డూ దట్ వర్క్. అదేవిధంగా అక్కడే మనకి పబ్లిక్ ట్యాప్ ఉంది. పబ్లిక్ ట్యాప్లో వాటర్ కూడా మనం పరిశీలించడం జరిగింది. వాటర్ 70% డ్రింకింగ్ వాటర్, మంచి వాటర్ ఇస్తున్నాము. 0.510కి నమోదైంది క్లోరినేషన్. కాబట్టి షూటిగా 100% డ్రింకింగ్ వాటర్ మనం కల్పిస్తున్నాం. అదేవిధంగా మనకి లైటింగ్ విషయంలో మనకి కొన్ని చోట్ల 6 o'clock మనంతా లైట్ ఆన్ చేస్తున్నాం, 6కి వెలుగుతున్నాయి. కొన్ని చోట్ల 6:30కి కాక 7 o'clock వెలుగుతున్నవి. అవి మీటర్కి వేరే కంపెనీ మీటర్స్ బిగించడం వల్ల ఒక వేరియేషన్, ½ an hour వేరియేషన్ వస్తుంది. అది కార్పొరేషన్ చేస్తున్న విధానం కాదు. అది పైనుంచి ఉత్పత్తి విషయంలో కొంచెం టెక్నికల్ ఇష్యూ ఏర్పడుతున్నాయి. అందువల్ల లైటింగ్ విషయంలో 6:30 కాకుండా 6 కాకుండా కొన్ని లైట్ 7కి వెలుగుతున్నాయి అని గమనించడానికి కూర్చున్నాము. దానిపైన కూడా మనం పై వారికి మనం లెటర్ కూడా రాయటం జరిగింది. దీనివల్ల పబ్లిక్ పర్సెప్షన్ తగ్గుతుంది అని కూడా వారికి విన్నవించడం జరిగింది. సాధారణ విషయం మన గౌరవ కలెక్టర్ ఆఫీస్లో కూడా పెట్టాము. సార్ కూడా మళ్ళీ హెడ్స్కి మాట్లాడుతామని సార్ కూడా చెప్పారు. ఇక మనకి శానిటైజేషన్లో సంబంధించి
ప్రతిరోజు కూడా మనం ఈ డ్రైన్స్ మనం క్లీన్ చేస్తున్నాము. ఇప్పుడు మనకి డంపింగ్ యార్డ్స్ డంప్కి కూడా ఏంటది డంపర్ బిల్డర్ వెహికల్స్ కూడా మనం వచ్చినాయి. డంప్ బిన్స్ కూడా మనం కొంటున్నాము. అదేవిధంగా పుష్ కార్ట్స్ కూడా మనం చేస్తున్నాము. అంటే మాన్యువల్గా అక్కడ మాత్రం స్కావెంజర్స్ లేరు మన కాకినాడలో. ఇక్కడ తక్కింది ఏంటంటే డోర్ టు డోర్స్కి సంబంధించింది స్వయంభూ వాళ్ళు మనకి డోర్ టు డోర్స్ కలెక్షన్ చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ప్రతిరోజు కూడా ప్రతి ఇంటికి కూడా తడి చెత్త పొడి చెత్త వేరుగా స్వీకరిస్తున్నారు. మేము స్వయంగా ప్రతి వారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వారితో మాట్లాడుతున్నాము. తడి చెత్త పొడి చెత్త పట్టుకెళ్తున్నా లేదని వాళ్ళని పరిశీలిస్తున్నాము. వారి సాటిస్ఫాక్షన్గా సమాధానం చెప్తున్నారు. అదేవిధంగా మనకి స్వీపర్స్ కూడా చెప్పారు. స్వీపర్స్ కూడా తీసుకుంటున్నాం. ముఖ్యంగా కలెక్టర్ గారు కూడా మనకి దోమల పైన కూడా ఒక స్టడీ చేశారు. ఒక 2 మెషిన్స్ కొనమని చెప్పినారు. అవి కూడా పాగింగ్ మెషిన్స్. అవి కూడా మనకి ఒక్కొక్కటి కొంత ఖరీదు ఉంటుంది. అవి కూడా 2 కొనమని చెప్పారు. అవి టెండర్ కాల్ఫర్ చేసి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో వీ విల్ ప్రొవైడ్ దట్ థింగ్స్. అదేవిధంగా స్వీపింగ్ మెషిన్ కూడా కొనమని చెప్పారు. యూ కెన్ పర్చేజ్ ఇట్. ముఖ్యంగా మనకి కాకినాడకి సంబంధించి ఈ శానిటైజేషన్లో మనం డంపింగ్ యార్డ్కి సంబంధించి మనకి అక్కడ సామాన్లకోట అంటే పెద్దాపురంలో ఇది నిర్మాణం జరుగుతుందో జిందాల్ కంపెనీ వాళ్ళు దాన్ని కన్స్ట్రక్ట్ జరుగుతుంది. ఇది షార్ట్ పీరియడ్లో 1 yearలో అది ఫైనల్ అయిపోతే ఈ డంపింగ్ యార్డ్ ఏదైతుందో అదంతా కూడా మనకి అక్కడికే వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మనకి పవర్ జనరేషన్ విషయంలో అక్కడ ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక 1 year మనం ఇది ఇబ్బంది భారాయించినట్టయితే తక్కినంత కూడా మనం కంప్లీట్గా అవకాశం ఉంటుంది సార్.